6 AM. కూడా ఆపుతుంది. ప్రజెంట్ ఇప్పుడు బ్రహ్మన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది రామేశ్వరం ఐలాండ్ కనెక్షన్ 2.07 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉంటుంది బ్రిడ్జ్. ఇది ఇండియాలో ఫస్ట్ బిల్డ్ చేసిన బ్రిడ్జ్ ఇదే, సముద్రం మీద. ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ ద సీ. టెల్ మీ సార్, టెల్ మీ. If you are looking for price, in ground floor we have standard room. Okay. It will cost only 1500. Yes. AC or non-AC? AC 1500 you will get. Okay. This is it, the last road of India. ఇంకా దీని తర్వాత ఇంకా రోడ్ అనేది ఏముండదు, ఇంకా సీ మొత్తం. మన రైట్ సైడ్ వచ్చేసి అరేబియన్ సీ, లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఓషన్స్, బే ఆఫ్ బెంగాల్ ఓషన్. Hola amigos, good morning. Welcome back to my channel. This was the third day of our ride. Now we are at Karaikudi. From here we will reach Dhanushkodi. It's 160 kilometers. Now time was 7:40. We will reach there Dhanushkodi around like 11:30 roughly. It shows 3 hours from here. We just now checked out the room and we mounted the luggage also. బుజ్జిగడు మాత్రం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. బండి మాత్రం ఏ ట్రబుల్ ఇవ్వాల. మెయిన్లీ మనం చూడాల్సింది ఏంటంటే బైక్ పార్కింగ్ ఎక్కడైనా స్టే ఉంటే. అచ్చీ హోటల్లో ఉన్నాం, ఇక షెడ్లో పెట్టాం బండి అయితే నైట్. సో ఇప్పుడు మనం నేషనల్ హైవే 536 మీద ఉన్నాం. ఇది 1 వే. సాలందూర్ అయితే రీచ్ అయ్యాం. 66 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ అయింది. 1 అవర్లో కంప్లీట్ చేస్తాం. మార్నింగ్ రైడ్ ఈజీగా అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ రైడ్ ఉంది. టిఫిన్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ ఏం స్పెషల్లో తెలుసుకుని ట్రై చేద్దాం. వాంగ అంటున్నారు వీళ్ళు. ನಾನು ಒರವಿನ ಅಣ್ಣಾಚಿ. ప్రజెంట్ మనం రామనాథపురంలో ఉన్నాం అన్నాయి. ఇక్కడ నుంచి 49 కిలోమీటర్స్ రామేశ్వరం. ఇంకేముందలే, ఒక 1 అవర్లో రీచ్ అయిపోయినట్టే. 9:40 అయింది టైము. నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా, వచ్చేసాం అన్నట్టుగా. సో రామేశ్వరం గురించి మాట్లాడుకుంటే ఇది ఇండియన్ సౌత్ ఈస్టర్న్ టిప్లో ఉంటుంది. పామన్ ఐస్లాండ్ అదంతా రామేశ్వరం ఉండే ఏరియా. చార్ధామ్ యాత్రలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రాముడే స్వయంగా ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించాడు రామేశ్వరంలో, రామనాథన్ స్వామి. ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో.
మనం దీని గురించి చెప్పవసరం లేదు, దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఎక్సలెంట్గా ఉందో. స్కై, చెట్లు, అటు ఇటు చెట్లు, రోడ్డు. ఇప్పుడు మనం అన్న ఇందిరాగాంధీ రోడ్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది 1998లో ఓపెన్ చేశారు. 2.3 కిలోమీటర్స్ రోడ్ లెంత్ ఇది. మనకు కనిపించేది మధ్యలో ఉన్నది పాంబన్ బ్రిడ్జ్, ఓల్డ్ది 1940లో కన్స్ట్రక్షన్ చేశారు. అవతల పక్క ఉన్నదేమో రీసెంట్లీ ఓపెన్ చేశారు, 2025లో మోదీ గారు ఓపెన్ చేశారు. వ్యూ చూస్తే మంచి ఎక్సలెంట్గా ఉంది వ్యూ. రూమ్స్ అవైలబుల్, 2 members. How much? Hello. Actually, 2,200 is the rate of that room, AC deluxe room. Okay. Today you will get 300 discount. Okay, for 1900 it will come, sir. for 24 hours. For 24 hours. Okay. Let me discuss with my bro. Actually, sir, one more, please, one more second. Hello? Tell me, sir. Sir, actually, if you are looking for price, in ground floor we have standard room. Okay. It will cost only 1,500, yes. AC or non-AC? AC 1,500 you will get. Okay. Once let me see that and I will tell you. You just ask with your brother and confirm me. I will tell you. Okay? Okay. Okay, thank you. జస్ట్ 16 కిలోమీటర్స్ ఉందన్నాయి. ఈ వ్యూ చూస్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. నా ఎమోషన్స్ మీకు అర్థం కావట్లా. ఫైనల్లీ డ్రీమ్ ఈస్ గెటింగ్ ఫుల్ఫిల్ భయ్యా. ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా కాలింగ్ మీ. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. హోల్డ్ యూ బ్రెత్ బికాస్ ఇట్స్ ఎ రియల్ అడ్వెంచర్స్ బిగిన్స్ నౌ ఓన్లీ. ఇట్స్ నాట్ జస్ట్ ఎ రైడ్ ఆన్ ఐ, ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ మెనీ బైకర్స్. సో బీ రెడీ, ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. దిస్ రైడ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ కిలోమీటర్స్, దిస్ ఆల్ డెడికేటెడ్ టు మై డ్రీమ్స్. ప్రతి రైడర్ బలం బండి అయితే కాదు, విల్ పవర్. ఇదైతే రిజీవ్ చేయబోతున్నా ఈరోజు. ఐ కెన్. మీరు మగవాళ్ళు అయ్యుండి 25 నుంచి 30 లోపు మీకు వయసు ఉంటే, మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే, అది ఒక చెప్పలేని ఒక నరకం భయ్యా. అప్పులలో సాగుపడేస్తున్నారు ఫోన్ చేసి. ఏం చేస్తాం, నేనున్న సిచ్యువేషన్ ఏంటి, మాట్లాడుకునే మాటలేంటి. కానీ పట్టుదల అయితే ఉండాలి భయ్యా జీవితం మీద. నేనంత ఈజీగా గివప్ చేసే మనిషిని అయితే కాదు. ఐ విల్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ ఉండే. మనమైతే స్ట్రైట్ వెళ్ళాలనే. లెఫ్ట్ తీసుకుంటే శ్రీ కోదండరామ టెంపుల్. రాముడు చేతి కట్టినప్పుడు ఇక్కడే స్టే చేసేవాడు. ప్రజెంట్ మనం ఇప్పుడైతే ధనుష్కోటి రీచ్ అయిపోయాం, ద గోస్ట్ టౌన్. ఇదంతా మార్కెట్. ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్లన్నీ దళిలతోనే, ఎందుకంటే ఇది అబండెంట్ సిటీ. ఇక్కడ ఎవరో స్టే అయితే ఉండరు. 1964లో సైక్లోన్ ఎఫెక్ట్కి 1800 పీపుల్ డెత్ నోట్ అయింది. అప్పటి నుంచి ఇది గోస్ట్ సిటీ కింద మార్చేశారు.
ధనుష్కోడి అయితే క్రాస్ అయిపోయామన్నాయి. లాస్ట్ విలేజ్ వచ్చేసి ధనుష్కోడి కాదు, అరిచలం ఉన్నాయి. మనం ఇప్పుడు అరిచలం ఉన్నాయి బీచ్ దగ్గర ఉన్నాం. మన రైట్ సైడ్ ఉన్నదేమో అరేబియన్ సీ, మన లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ సీ. సో ఇప్పుడు విషయం ఏంటంటే క్రౌడ్ అయితే చాలా రష్గా ఉంది. అంటే ఇక్కడ టెంపుల్ ఉండడం, ఇవన్నీ సందర్శకులంతా కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చి చూసుకోవడం బాగా అలవాటు. అంటే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఫైనల్లీ ద ఎండ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. మనకు కనిపించేది నేషనల్ ఎంబ్లమ్ స్టాచ్యూ. మన గోదావరి రోడ్డు ధనుష్కోడిలో అయితే ఉన్నాడు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. అరే ఎవర్రా మీరంతా? సిక్స్ AM. సో ఇది మన 4th డే రైడ్. అయితే లాస్ట్ రోడ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చి సన్ రైజ్ చూడకపోతే ఆ మెమరీస్ నేను మిస్ అవ్వదలుచుకోలే. అందుకనే ఇక నైట్ స్టే ఉండి ఇప్పుడు మార్నింగ్ రైడ్ అయితే చేస్తున్నాం. టైం వచ్చేసి 5:30 అయింది. 6 గంట ఓపెనింగ్. చాయ్ తాగేసి వద్దాం. ఇంకా రైడర్స్ అయితే ఉన్నారు, ఇక్కడే పక్కన ఆపేశారు రైడర్స్ని. వర్త్ ఎంత చూడచక్కని సన్నివేశం. దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ బీచ్ మీద ఒక గోల్డెన్ రేస్లా పడుతుంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అంతా ఒక పెయింటింగ్లా ఉంది ఇదంతా వ్యూ అంతా. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't have